కోట్ల కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ విచారణ మొదటి రోజు ముగిసింది. ఇవాళ ఉదయం చర్లపల్లి జైలు నుంచి సండ్రను బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఓటుకు కోట్ల వ్యవహారంలో సండ్ర ఏ రకమైన పాత్ర పోషించారు, ఎవరెవరితో చరవాణిలో మాట్లాడారు, ఆయన మొబైల్లో పదే పదే ప్రస్తావించిన జనార్దన్ అనే వ్యక్తి ఎవరు సహా పలు కీలక అంశాలపైన అధికారులు మరింత లోతుగా విచారించినట్లు తెలుస్తోంది. న్యాయవాదుల సమక్షంలో సాయంత్రం 5:30 గంటల వరకు సండ్రను ఏసీబీ విచారించింది. అనంతరం సండ్రను సిట్ కార్యాలయానికి తరలించారు. రాత్రంతా అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం మరోసారి విచారణ చేయనున్నారు. మరోవైపు సండ్ర బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఓటుకు కోట్ల కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ విచారణ మొదటి రోజు ముగిసింది. ఇవాళ ఉదయం చర్లపల్లి జైలు నుంచి సండ్రను బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఓటుకు కోట్ల వ్యవహారంలో సండ్ర ఏ రకమైన పాత్ర పోషించారు, ఎవరితో మాట్లాడారు, ఆయన మొబైల్లో పదే పదే ప్రస్తావించిన పేర్లు అనే రకరకాల అంశానికి సంబంధించి ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలుస్తోంది. అసలు విచారణ ఏ విధంగా కొనసాగింది అనే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, ఈ రోజు సండ్ర విచారణ ఏ విధంగా కొనసాగింది? ఉదయం దాదాపు 10 గంటల 40 నిమిషాల నుంచి ఇప్పటి వరకు ఏసీబీ కార్యాలయంలో సండ్ర వెంకట వీరయ్యకి సంబంధించినటువంటి విచారణ కొనసాగింది. ఈ రోజు మొదటి రోజు కస్టడీ విచారణకు సంబంధించి దాదాపు 5:30 గంటల వరకు ఆయన విచారణ కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఈరోజు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ముందు ఏదైతే కస్టడీ సమయంలో ఏదైతే ఏసీబీ వాదించిందో 5 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం మొత్తం ఎవరైతే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారో ఆయనకు తెలుసు. ఆయన సెబాస్టియన్తో ఫోన్లో మాట్లాడినప్పుడు డబ్బులకు నాది, అమౌంట్కు నాది బాధ్యత, నాది హామీ అని చాలా స్పష్టంగా చెప్పారు. దాని గురించే ఈరోజు క్వశ్చన్స్ అడిగినట్టు తెలుస్తుంది. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, మీరు ఈ మొత్తం వ్యవహారంలో సెబాస్టియన్ను అక్కడికి పంపించినట్టు కాల్ డేటాలో, కాల్లో ట్రాన్స్క్రిప్షన్లో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మీరు ఎవరిది ఇన్స్ట్రక్షన్ ఆధారంగా ఇవన్నీ చేశారని కూడా ఆయనకు అడిగినట్టు తెలుస్తుంది. అయితే సండ్ర వెంకట వీరయ్య చాలా వరకు నాకు గుర్తులేదు, తెలియదు అనేటువంటి ఆన్సర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు చాలా తక్కువ సమాచారం మాత్రమే ఆయన దగ్గర నుంచి వచ్చినట్టుగా ఏసీబీ వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం కేసుకు సంబంధించి ఇంకా రేపు కూడా కస్టడీ కొనసాగేటువంటి అంశము. కేవలం 75 ప్రశ్నలు మాత్రమే ఈరోజు అడిగారు. చాలా వరకు క్వశ్చన్స్కు మౌనంగానే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు. కొన్ని క్వశ్చన్స్కు ఆన్సర్స్ కూడా నాకు తెలియదు, గుర్తులేదు అనేటువంటి చెప్పినట్టు తెలుస్తుంది. బట్ క్వశ్చన్స్ వరకు చూసుకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా ఈ మొత్తం మీరు వ్యవహారం నడిపారు, సెబాస్టియన్తో మీరు ఎన్నిసార్లు మాట్లాడారు, అవన్నీ కాల్ డేటాలు మా దగ్గర ఉన్నాయి, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు అనేటువంటి క్వశ్చన్సే ప్రధానంగా అడిగినట్టు తెలుస్తుంది. గౌతమి.